మీరు జాబ్ కొట్టగలరని నమ్మకం ఉందా? నమ్మకం అయితే ఉంది సార్ నాకు. నేను తప్పకుండా కొడతాను జాబు. ఓకే. సో ఏంటంటే దానికన్నా నాకు ఈ ఫేక్ పెట్టుకోవాలంటే నాకు కొద్దిగా ఏదో ఒక భయం అవుతుంది సార్. అట్లా అని చెప్పేసి నేను దాని గురించి వెనక ఆగిపోతున్నాను. ఓకే. సో ఇప్పుడు కరీం ఏదైతే వచ్చింది ఆపర్చునిటీ అన్నాడో, సో దాని ద్వారా ఒకసారి వెళ్ళి ఒకసారి చూద్దాము ఎట్లుంటుంది ఏంటి సంగతి అనేది చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సార్ నేను. ఓకే. అటెండ్ అవ్వండి. నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. అలాగే ఇంటరాక్షన్ గ్రూప్లో అటెండ్ అవ్వండి. రేటింగ్ ఎంత ఇస్తారు? నేను 9.5 ఇస్తాను సార్ నేను. 9.5. యా సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మాకు చాలా మోటివేషన్ చేస్తున్నారు మీరు కూడా. ఓకే. ఇచ్చిన అమౌంట్కి అయితే వర్త్ ఉంది సార్ బాగా. ఇంకా డబల్ ఓకే. మోర్ దెన్ దాటే సార్, ఇంకా చెప్పలేము. ఓకే. అండ్ ఈ ఎస్ఏపి ఫీల్డ్లో ఎప్పటికైనా సెట్ అయిపోయినామంటే అదే చాను సార్ పలానా టైంలో బాగా క్లాస్ అయితే చెప్పిండు అని చెప్పేసి నా నుంచి ఇంకో 10 మందికి చెప్తాను సార్ నేనైతే. థ్యాంక్ యూ. నేను పాత వాళ్ళు కూడా నేను నేర్చుకున్నారు, వాళ్ళకి కూడా మోటివేట్ చేసి మీ మీ దాంట్లో జాయిన్ కమ్మని చెప్తాను సార్ నేను. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో సార్. థ్యాంక్ యూ. యా, నెక్స్ట్ ఎవరు? శ్రీరామ్. యా. నథింగ్ ఈజ్ పాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ డన్ కి సిబిఐ ఎగ్జాంపుల్ సార్. ఓకే. మీరే సార్. ఓకే. ఏదైనా లాంగ్ పీరియడ్కి షార్ట్ పీరియడ్కి డిఫరెన్స్ చూపించాలన్నా మీరే. ఓకే. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే ఎస్ఐపి కోర్స్కి ఎవరిని అడిగినా, ఎవరికి ఎన్ని యూట్యూబ్ ఛానల్ చూసినా, ఎన్ని ఇన్స్టిట్యూట్లు చూసినా చాను అనే పేరే కనబడుతుంది. ఓకే. ఎందుకంటే బికాస్ ఆఫ్ మనకు వచ్చే రిజల్ట్స్, ఎవరైతే ఇంటర్వ్యూస్ గెయిన్ అయ్యి వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్కే ఈ 2 వీటికి మన ఇన్స్టిట్యూట్కి కానీ మన నేర్చుకున్న పర్సన్స్ కానీ ట్రైనర్స్ కానీ వాళ్ళని ఇంకా డిస్ప్లేలో ఎక్కువగా చూపిస్తానికి బాగా యూజ్ అవుతుంది సార్. ఓకే. ఆ వేలోనే అసలు నేను జాయిన్ అయిన తర్వాత, నేను జాబ్ కొట్టిన తర్వాత ఇంకా బాగా చెప్తాను సార్. ప్రజెంట్ అయితే ఇది నేను ఏబీబీ చేసేటప్పుడు నాకు ఎర్రర్స్ చాలా వచ్చేసాయి సార్. ఓకే. అసలు ఎర్రర్స్ అంటే ఏంటి, అందరూ ఫ్రంట్ 1 by 1 అందరూ చేసుకుంటా స్క్రీన్ షాట్లు పెడతాంటే వెళ్తుంటే అసలు నేను చేయగలుగుతానా ఏంటి నాకు తెలియదని నేను టీంలో చాలా మందిని రిఫర్ చేశాను, ఎట్లా సాల్వ్ చేస్తాను ఎట్లా అని. ఓకే. నేను వాళ్ళ ద్వారా కమ్యూనికేషన్ కానీ వాళ్ళకి నాకున్న మ్యూచువల్ అండర్స్టాండింగ్తో వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యాను. ఎట్లా సాల్వ్ చేయగలిగాను నేనే ఇప్పుడు